వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ మూవీ రివ్యూ. సో ప్రతి వీకెండ్ కూడా థియేటర్లో రిలీజ్ అయినటువంటి మూవీ అప్డేట్స్ని చూసేస్తున్నాం కదా. మరి ప్రతి వీక్లానే ఈ వీకెండ్ కూడా మూవీ అప్డేట్స్తో వచ్చేసాను. సో ఈ వీకెండ్ కూడా థియేటర్లో మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి, చాలా బాగున్నాయి అని చెప్పేసి టాక్ అయితే వస్తుంది. సో వాటి గురించి కూడా నేను రివ్యూ చేసి మీ ముందుకు వచ్చేసాను. సో అందులో ముందుగా మనకి బైసన్ ఈ సినిమా మనకి నార్మల్గా తమిళ్ సినిమా, ఇది మనకి తెలుగులో డబ్బై వచ్చింది. సో దీని డీటెయిల్స్ చూద్దాము. అలాగే మనకి హిందీ మూవీ తోమా అని చెప్పేసి వచ్చింది. ఇది హారర్ మూవీ, ఫుల్ హారర్ జోనర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది అని చెప్పి విన్నాను. సో ఈ మూవీ రివ్యూ కూడా చూద్దాము. ఇక థర్డ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఒక సినిమా రిలీజ్ అయింది, రిగ్రెటింగ్ యూ. ఇదైతే మంచి లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ మూవీ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం, స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఈ మధ్య ఎక్కువగా అయితే సోషియో ఫ్యాంటసీ లేకపోతే లవ్ స్టోరీ ఇవే వస్తున్నాయి. వీటిలో వినోదం తప్ప ఎలాంటి సామాజిక సమస్యల గురించి చర్చ జరగదు. కానీ ఈ వీక్ థియేటర్లోకి వచ్చిన బైసన్ ఇప్పుడు హాట్ మూవీ అనే చెప్పుకోవచ్చు. మన చియాన్ విక్రమ్ ఉన్నాడు కదా, ఆయన కొడుకు ధ్రువ్ విక్రమ్ ఈ సినిమాలో హీరో. గతంలో ఆదిత్య వర్మ పేరుతో సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఈ బైసన్ మూవీ ధ్రువ్ విక్రమ్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అనుపమ పరమేశ్వరన్, పశుపతి కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇదంతా అటు ఉంచితే ఈ సినిమా వెనుక ఇద్దరు బిగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఒకరు దర్శకుడు పారంజిత్, అభ్యుదయ భావాలున్న వ్యక్తి. తను తీసే ప్రతి సినిమాలో సామాజిక అంశాన్ని జోడించడం పారంజిత్ స్పెషాలిటీ. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి పాయింటే ఉంది. ఈ సినిమా ట్రైలర్స్ చూస్తేనే మనందరికీ తెలిసిపోతుంది. కబాలి, కాలా, సర్పెట్ట, తంగలన్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టాడు ఈ దర్శకుడు. ఏదో ఒక సామాజిక అంశాన్ని కథగా మలుచుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమా కథ చాలా వాస్తవాలకి దగ్గరగా ఉంటుంది. 1990లో కబడ్డీ క్రీడాకారుడైన వనతి కిట్టన్ అంటే ధ్రువ్ విక్రమ్ జపాన్లో జరుగుతున్న 12వ ఆసియా క్రీడలకి సెలెక్ట్ అవుతాడు. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎలాగైనా సరే జాతీయ జట్టులో ఆడాలన్నది అతని అంబిషన్. అది నెరవేరుతుంది కానీ గ్రౌండ్లోకి అడుగుపెట్టే ఛాన్స్ రాదు. ఎక్స్ట్రా ప్లేయర్గానే కూర్చోబెడతారు. దీనికి తోడు టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. అప్పుడు వనతి కిట్టన్ చాలా బాధపడిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు? అసలు ఊరిలో జాతి వివక్షకి ఎలా గురవుతాడు? కబడ్డీ ఆడటానికి ఎంత రిస్క్ తీసుకుంటాడు? వనతి కిట్టన్ తండ్రి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడు? చివరికి వనతి కిట్టన్ కన్న కళ, అనుకున్న ఆశయం నెరవేరిందా లేదా అన్నది తెలియాలంటే అర్జెంటుగా టికెట్ కొనేసి థియేటర్కి వెళ్ళిపోండి. నిజ జీవితాన్ని ఆవిష్కరించే ఇలాంటి సినిమాల్ని నేను అస్సలు మిస్ చేయకూడదు. ఎందుకంటే మంచి సినిమాలు రేర్గా వస్తాయి కదా. మన తెలుగులో ఇలా ఒక సామాజిక అంశాన్ని కథగా తీసుకొని సినిమాలు చేసే డైరెక్టర్స్ చాలా తక్కువనే చెప్పుకోవాలి. కానీ తమిళ్లో చాలా మందే ఉన్నారు. వీళ్ళు అనగారిన జీవితాల్ని కళ్ళకు కడుతూనే తరాలుగా పాతుకుపోయిన అసమానతల కంచెని దాటి బయటకు రావాలంటే ఏం చేయాలో తమ సినిమాలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో మారీ సెల్వరాజ్, పారంజిత్ ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచనలు, భావాలు ఒక్కటే కాబట్టి బైసన్ సినిమా తీశారేమో అనిపించింది. ఒక కబడ్డీ ప్లేయర్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంట్లో, వీధిలో, గ్రౌండ్లో, రాజకీయాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే పుట్టిన దగ్గర నుంచి కులం, జాతి, వైషమ్యాలతో ఎలా పోరాడాల్సి వస్తుందన్న విషయాన్ని ఈ సినిమా ప్రధానంగా చర్చించింది. ఈ సినిమాను చూస్తుంటే కాలా, తంగలన్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ పగలు ప్రతీకారాలతో రగిలిపోయే ఒక ఊరుని చూపిస్తూనే హీరో కబడ్డీ ఆటగాడిగా పరిచయం చేస్తారు. హీరోకి కబడ్డీ అంటే చాలా ఇష్టం. అయితే కుల వివక్ష చూపించి బాధ పెడతారని తండ్రి వద్దంటాడు. ఆ తర్వాత హీరో ఒత్తిడికి తలొగ్గి సరే అంటాడు. అలా వనతి కిట్టన్ కబడ్డీలో మంచి ప్లేయర్ అయి ఊరి జట్టులో చేరతాడు. మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంటాడు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వచ్చిన గొడవల్లో చిక్కుకొని చాలా సఫర్ అవుతాడు కూడా. ఈ యాక్షన్ డ్రామా మన పల్లెటూళ్ళలో జరిగే సంఘటనల్ని గుర్తు చేస్తుంది. జనాన్ని అభివృద్ధి వైపు వెళ్ళనీయకుండా కుల దురహంకారం అడ్డుకుంటుందా అన్న ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి ఈ సన్నివేశాలు. ఇంకా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టామన్నట్టు కాకుండా సందర్భాన్ని బట్టి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఒక క్రీడాకారుడి బయోపిక్ అయినా దీనిలో గ్యాంగ్ వార్, సోషల్ జస్టిస్ కోసం ఫైట్ అన్ని డిఫరెంట్ అనుభవాల్ని పంచుతాయి.
అయితే ఒక చిన్న డిఫెక్ట్ ఏంటంటే జనరల్గా డబ్బింగ్ సినిమాల్లో ఊరి పేర్లు పాత్రల పేర్లు మార్చేస్తుంటారు కదా, ఈ సినిమాలో అలా చేయకుండా అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేశారు. ఈ మధ్య ఇలాంటి కొత్త ట్రెండ్ కూడా నడుస్తుంది అనుకోండి. ఈ సినిమాకి ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్ హైలైట్ అనే చెప్పుకోవాలి. పాత్రలో సహజంగా ఒదిగిపోయాడంతే. ఎంత పెయిన్ ఉన్నా తక్కువగా మాట్లాడుతూ పోరాడే పాత్రలో అద్భుతంగా నటించేశాడు. కథకి తగ్గట్టుగా గిటర్స్ చేంజ్ చేస్తూ వేరియేషన్స్ చూపించాడు. హీరో తండ్రి పాత్రలో కనిపించిన పశుపతి తనదైన అనుభవంతో సన్నివేశాలని రక్తి కట్టించేశాడు. లాల్, అమీర్ 2 గ్రూపులకి నాయకులుగా ఆవేశపడే క్యారెక్టర్స్లో జీవించారు. ఇక అనుపమ పరమేశ్వరన్ గ్లామరస్ పాత్రలో కనిపించింది. హీరోని కంట్రోల్ చేసే అప్పుడు తను చేసే నటనలో పరిపక్వత చూపించింది. దర్శకుడు పారంజిత్ మార్క్ సినిమా ఇది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. నివాస్, కే ప్రసన్న మ్యూజిక్, సాంగ్స్ సినిమాకి ప్లేస్ అయ్యాయి. అక్కడక్కడ యాక్షన్ సన్నివేశాల్లో హింస కనిపించినా 10 కాలాలు నిలిచిపోయే సినిమా తీశారు మారి సెల్వరాజ్. బైసన్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.6. ఈ వీక్ మన స్టార్ హీరోయిన్ రష్మిక ఒక కొత్త ప్రయోగం చేసింది. ఎప్పుడూ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తుంది కదా, ఈసారి బాలీవుడ్ హారర్ సినిమాలో యాక్ట్ చేసింది. అది కూడా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి. ఈ సినిమాని మాడాక్ ఫిలిం వాళ్ళు తీశారు. గతంలో వీళ్ళు స్త్రీ, బేడియా, ముంజియా, స్త్రీ 2 లాంటి హారర్ సినిమాలు చేసి సక్సెస్ కూడా కొట్టారు. ఇప్పుడు తామా అనే ఇంకో హారర్ తీసి జనం ముందుకు తెచ్చారు. రష్మిక ఫస్ట్ టైం హారర్ సినిమా చేసింది. పెద్ద కళ్ళతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటుంది కదా, అదే కళ్ళని ఇంకాస్త పెద్దవి చేసి అందరినీ భయపెట్టేస్తోంది. ఆమెని తట్టుకోవడం ఆయుష్మాన్ ఖురానా వల్ల కూడా కావట్లేదు. ఈ ఆయుష్మాన్ అందాదన్లో గుడ్డివాడి వేషంలో ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. ఇక కథ విషయానికి వస్తే అలోక్ ఒక జర్నలిస్ట్ అన్నమాట. ఒక న్యూస్ కవర్ చేద్దామని పర్వతాల్లోకి వెళ్తాడు. తోడుగా ఫ్రెండ్ కూడా ఉంటారు. అనుకోకుండా వాళ్ళ మీద ఒక పెద్ద ఎలుగుబంటి దాడి చేస్తుంది. అప్పుడు తట్కా వాళ్ళని కాపాడుతుంది. తను ఒక బేతాళ జాతికి చెందిన యువతి. ఈ జాతిలో కొంతమంది మనిషి రక్తం తాగేస్తుంటారట. వాళ్ళకి అతీత శక్తులు కూడా ఉంటాయి. ఈ జాతి నాయకుడు యక్షాసన్ కూడా అలాంటివాడే. ఆ బేతాళుడు అలోక్ రక్తం తాగాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ యాక్షన్ నుంచి అలోక్ని రక్షించే క్రమంలో తడ్కా ప్రేమలో పడిపోతుంది. అలోక్ కోసమే ఆ పర్వతాల్ని వదిలేసి టౌన్కి వచ్చేస్తుంది. అంటే అలోక్ ఉండే ప్లేస్ కనమాట. అయినా సరే బేతాళ జాతి వాళ్ళు వదిలిపెట్టలేదు, తరుముతూనే ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ప్రేమాయణం ఎలా సాగింది? రష్మిక బేతాళి అని ఎప్పుడు తెలిసింది? నవాజుద్దీన్ని ఎందుకు బంధించారు? అతను బయటకొచ్చి ఏం చేశాడు? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఇటు నుంచి ఇటే సినిమాకు వెళ్ళిపోండి. మన జానపదాల్లో చాలా బేతాళ కథలు ఉన్నాయి. కాకపోతే ఆ జాతి ఎలా వచ్చింది, ఎక్కడ బతికేవాళ్ళు, ఏం చేస్తారు అనే విషయాలు ఎవరికీ తెలియదు. ఈ పాయింట్ తీసుకొని సినిమా చేశాడు దర్శకుడు ఆదిత్య సర్పోదర్. ఒకవైపు బేతాళుడితోటి భయపెడుతూనే మరోవైపు అందమైన ప్రేమ కథని చూపించాడు. సింపుల్గా చెప్పాలంటే జోనర్ హారరే, కానీ లవ్ స్టోరీకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి భయం కన్నా ప్రేమే ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే మన దేశం మీదకి దండెత్తిన అలెగ్జాండర్ని బేతాళుడు చంపే యాక్షన్ సీన్తో పెట్టారు. ఇది ఫీల్ గుడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఇక హీరో ఎంట్రీ, హీరోయిన్తో లవ్ ట్రాక్, వాళ్ళకొచ్చే స్ట్రగుల్స్, ఈ సన్నివేశాలు కాస్త రొటీన్గా అనిపించినా స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటం వల్ల జనంలో ఆసక్తి అయితే రేపుతుంది. వీటిలో ఎలుగుబంటి దాడి చేసే సీన్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఇక యక్షాసన్ లైన్ అంతా సస్పెన్స్తో సాగుతుంది. అతను కనిపించినప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. అలాగే తట్కా బేతాళిని అని, తను మనిషి రక్తం తాగేస్తుందని అలోక్కి తెలిసాక షాక్ అవుతాడు. ఆ విషయం ఇంట్లో తెలియకుండా దాచిపెట్టడానికి తను పడే తిప్పలు అందరినీ నవ్విస్తాయి. అలాగే రౌడీలకి బుద్ధి చెప్పే ఎపిసోడ్లో తర్కా బేతాళిగా మారే సీన్ అయితే ఏకంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలా ఫస్ట్ హాఫ్ అంతా కాస్త థ్రిల్లింగ్, కాస్త కామెడీతో సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్లో చేజింగ్లు, ఫైట్లు వెంటనే వచ్చేస్తాయి. గుహలో నుంచి బయటకు వచ్చిన బేతాళుడు హీరో మీద దాడి చేయడం, హీరో కూడా దేవి అనుగ్రహంతో తామాగా మారడం, క్లైమాక్స్ ఫైటింగ్, ఇవన్నీ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు మనం విన్న చందమామ కథలు చూస్తున్న ఫీలింగ్ తెప్పిస్తాయి. ఇంకా కథలో సడన్గా వచ్చే బేడియాతో తలపడేసి ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కాస్త ఊహకందేలా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఊహించని మలుపులతో థ్రిల్ని పంచుతుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా సునాయాసంగా చేసేస్తాడు ఆయుష్మాన్ ఖురానా.
సరదా కుర్రాడిలా కనిపిస్తూనే బేతాళుడిగా మారే రోల్ని అద్దరుగొట్టేశాడనే చెప్పాలి. రష్మిక అందమైన బేతాళినిగా కనిపిస్తూనే ధైర్యంగా ఫైట్లు సాహసాలు చేసేసింది. యాక్షన్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దికి డిఫరెంట్ రోల్ చేశాడు. ఒక పక్క గెటప్తో భయపెడుతూనే వింత ఎక్స్ప్రెషన్స్ తోటి నవ్విస్తూ ఉంటాడు. బేడియా పాత్రలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన వరుణ్ ధావన్ సినిమాకి ప్లస్ అయ్యాడనే చెప్పాలి. హీరో తండ్రిగా పరేష్ రావల్ మంచి కామెడీ పండించారు. మలైకా అరోరా, నోరా ఫతేహి స్పెషల్ సాంగ్స్లో వేసిన డ్యాన్స్లు ఆ సందడిని ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేసేశారు. ఈ సినిమాకి సచిన్ జిగర్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. పాటల మీద ఇంకాస్త ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇది సోషియో ఫ్యాంటసీ కాబట్టి గ్రాఫికల్ విజువల్స్ని బాగా వాడేశారు. స్క్రీన్ మీద రిచ్గా కనిపించాయి. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.6. కొంచెం ట్రాజడీ, కొంచెం కామెడీ, ఇంకా బోలెడంత రొమాన్స్ ఉన్న సినిమా రిగ్రెటింగ్ యూ. ఈ సినిమా హాలీవుడ్ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది. ఇది టీనేజ్ లవ్తో మొదలై ఫ్యామిలీ బాండింగ్తో నడిచే సినిమా. అందుకే ఈ సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్లో ఫుల్గా నవ్వుకుంటాం. అంతలా కామెడీ సీన్స్ పెట్టి నవ్వించారు. బట్ కథ ముందుకెళ్లే కొద్దీ సెంటిమెంట్ సీన్స్ చాలా పడతాయి. కొంచెం ట్రాజడీ, కొంచెం కామెడీ, ఇంకా బోలెడంత రొమాన్స్ ఉన్న సినిమా రిగ్రెటింగ్ యూ. ఈ సినిమా హాలీవుడ్ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది. ఇది టీనేజ్ లవ్తో మొదలై ఫ్యామిలీ బాండింగ్తో నడిచే సినిమా. అందుకే ఈ సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్లో ఫుల్గా నవ్వుకుంటాం. అంతలా కామెడీ సీన్స్ పెట్టి నవ్వించేశారు. బట్ కథ ముందుకెళ్లే కొద్దీ సెంటిమెంట్ సీన్స్ చాలా బాగుంటాయి. దానివల్ల చూసే ఆడియన్స్ నిజంగానే ఎమోషనల్ అయిపోతారు. నేనైతే ఈ సినిమాకి వెళ్ళే వాళ్ళకి ఒక్కటే చెప్తా, జేబులో కర్చీఫ్ పెట్టుకొని వెళ్ళండి ప్లీజ్. అంత ఎమోషనల్ బ్యాగేజ్ ఉంది ఈ సినిమాలో. ఇకపోతే జోష్ బూన్ అనే డైరెక్టర్ ఈ సినిమాని తీశారు. ఇతను చాలా క్రియేటివ్ డైరెక్టర్. ఈయనకున్న స్పెషాలిటీ ఏంటి అంటే పబ్లిక్లో మంచి ఫేమ్ అయిన బుక్స్ని ఆధారంగా సినిమాలు చేస్తుంటాడు. గతంలో ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్ బుక్ ఆధారంగా తీసి అందరి చేత కన్నీళ్లు పెట్టించేశాడు. ఇప్పుడు కూడా కోలిన్ హూవర్ రాసిన కథని ఆధారం చేసుకొని రిగ్రెటింగ్ యూ సినిమా తీసి అదే పని చేస్తున్నాడు. కథ వేరు కావచ్చు కానీ దానిలో భావోద్వేగాలు మాత్రం సేమ్ ఉంటాయి. ఎందుకంటే అవే కదా సినిమాకి కథకి ప్రాణం. ఇక స్టోరీలోకి వెళితే అంతా హై స్కూల్లో లవ్ స్టోరీ రివీల్ చేస్తారు. మోర్గాన్, క్రిస్ ఒక జంట, జెన్నీ, డోనా మరో జంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మోర్గాన్కి జెన్నీ మీద డౌట్ ఉంటుంది. తను బాయ్ ఫ్రెండ్తో తేడాగా బిహేవ్ చేస్తున్నట్టు గుర్తిస్తుంది. కానీ అలాంటిది ఏం ఉండదులే అని సర్దుకుంటుంది. ఈలోపు మోర్గాన్ గర్భవతి అవ్వడం, క్రిస్ని పెళ్లి చేసుకోవడం జరిగిపోతుంది. అలాగే జెన్నీ కూడా డోనాని పెళ్లాడుతుంది. అలా చూస్తుండగానే 17 ఏళ్ళు గడిచిపోతాయి. అనుకోకుండా ఓ రోజు పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. దానిలో క్రిస్, జెన్నీ ఇద్దరూ చనిపోతారు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం బయటపడుతుంది. సో మోర్గాన్, డోనా ఇద్దరి హృదయం బద్దలైపోతుంది. తనకి పెళ్లి కాకముందు వచ్చిన డౌట్ నిజమైందని అర్థమవుతుంది. ఈ గొడవలో మోర్గాన్ కూతురు క్లారా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకీ భర్త మరణం మోర్గాన్ని ఎంతటి అగాధంలోకి నెట్టేసింది? దేనివల్ల తన కూతురు క్లారా ఫ్యామిలీ నుంచి విడిపోయింది? తెగిపోయిన కుటుంబాలు మళ్ళీ ఎలా కలిశాయన్నది తెలియాలంటే థియేటర్కి వెళ్ళి ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ, ద్రోహం, మానవ సంబంధాల మధ్య నడిచే హార్ట్ టచింగ్ ఎమోషనల్ జర్నీ ఈ రిగ్రెటింగ్ యూ. ఫస్ట్ హాఫ్ 1 అవర్ అంతా టీనేజ్లో స్టోరీస్తో సరదాగా సాగిపోతుంది. కుర్రవాళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న చిలిపి పనులు, చిరు ప్రాయంలో చిగురించే ప్రేమలు, వాళ్ళ మధ్య అల్లుకునే గాఢమైన అనుబంధం ఇవన్నీ కూడా చూపిస్తారు. ఎప్పుడైతే కార్ యాక్సిడెంట్ జరుగుతుందో అప్పుడే సినిమా మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా హాయిగా సాగిపోయే కథలో ఒక్కసారిగా టెన్షన్ వచ్చేస్తుంది. ఒక చిన్న లాస్ వల్ల ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో వాస్తవాలకి దగ్గరగా చూపించేశారు. ఇంకా టీనేజర్ క్లారా, మిల్లర్ మధ్య స్వీట్ లవ్ స్టోరీ గమ్మత్తుగా ఉంటుంది. తల్లిని అవమానించి దూరమైన క్లారా మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టించేస్తాయి. తల్లి కూతుల మధ్య బాండింగ్ని వేరే లెవెల్లో చూపించేశారు. అలాగే క్లారా బాయ్ ఫ్రెండ్ మిల్లర్ వాళ్ళ తాతతో ఉండే అనుబంధం కూడా హృదయానికి హత్తుకుంటుంది. అయితే ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన విషయాలు తేలిపోయినట్టు అనిపిస్తుంది. మోర్గన్ చిన్నప్పుడు తమ్ముణ్ణి, తర్వాత కూతుర్ని పెంచుతూ తన కలల్ని త్యాగం చేసిన అమ్మలా చూపించడంలో డైరెక్టర్ అంత శ్రద్ధ వహించలేదేమో అనిపిస్తుంది. దీన్ని ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. అలాగే క్రిస్, జెన్నీ యాక్సిడెంట్కి ముందు వచ్చే మెసేజ్, దానివల్ల అది జరిగిందన్న ట్విస్ట్ తేలిగ్గా చూపించడం కాస్త వెలితిగా అనిపించినట్టు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెడితే ఓవరాల్గా సినిమాని బాగా తీశాడు డైరెక్టర్ జోష్ బూన్.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసిన స్యూసన్ మెక్ మార్టిన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. కథలో వచ్చే భావోద్వేగాల్ని ఎక్కడా తగ్గకుండా తీసుకుపోయే తీరు నిజంగా సూపర్. అలాగే ఈ సినిమాలో నటించిన అందరూ అలిసన్ విలియమ్స్, మెకన్నా గ్రేస్, డేవ్ ప్రాండో, మాసన్ థామస్, వెల్లా పిట్జ్గెరాల్డ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ సినిమాలో బాగా నటించారు. తెలిసిందే కదా, హాలీవుడ్ సినిమాలంటే టెక్నికల్ వాల్యూస్ మ్యాక్సిమం రిచ్గానే ఉంటాయి. వాటి గురించి సపరేట్గా చెప్పాల్సిన పనేం లేదు. మరి ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ రిగ్రెటింగ్ యూ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5. సో మరి చూసేసారు కదా, ఇది వాటి మన ఆర్ఆర్ రియల్ రివ్యూ. మరి ఈ రోజు నేను చెప్పిన సినిమా అప్డేట్స్ అన్ని, రివ్యూస్ అన్ని మీకు నచ్చేసాయని అనుకుంటున్నాను. సో ఈ వీక్ లాగానే నెక్స్ట్ వీక్ కూడా రిలీజ్ అయిపోయే సినిమాల రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.